పాల ఉత్పత్తి పెంచుతారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇది మంచి జాతి సో ఇంకా ఏంటి మన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటే దానాది ఇస్తున్నారా? టీఎంఆర్ ఇస్తారా? టీఎంఆర్ ఒకటి ఇస్తారు. పశువుల డాక్టర్ ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే అది వస్తుందా? బండి వస్తుందా? ఓకే. అండ్ ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా మనకి? సార్ మాకు ఈ 4 గ్రామాలకి మంచి పశువులు ఉన్నాయి, ఆల పశువులు. వాళ్ళకి వైద్యం అందుబాటులో లేదు, బూర్జ హాస్పిటల్ అయితే ఉంది కానీ డాక్టర్ లేదు. పురాతన సమస్య, పెద్ద సమస్య. నేను ఎడగెళ్ళి వెళ్ళిపోవచ్చు, చేపలని వెళ్ళిపోవచ్చు, పెద్ద డాక్టర్ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. డాక్టర్ లేరు, సమస్య పెద్ద సమస్య. ఊర్జులో ఉన్నది బ్యాస పారాబెట్టినటువంటి వాళ్ళు. అచ్చా, ఓకే. గోపాల మిత్రాలు లేరా? వాళ్ళు సరిపోరు, కొన్ని వాటికి చేయలేదు. మేజర్ వస్తే పశు సంపద మనకి చాలా ఇంపార్టెంట్. మన ఏరియా అంతా గ్రామీణ వాతావరణం కాబట్టి సో మనకి డ్వాక్రా చాలా ఇష్టం మనం పశువులు కొనుక్కోవడానికి. గొర్రెలు, పాడి పంట. సో మామూలుగా నాకు చూపించడానికి ఇచ్చారా లేదంటే ఇక్కడ రెగ్యులర్ గా ఉన్నటువంటి పశు సంపదకి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా మన ఉపాధి హామీ పథకంలో మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఉదాహరణకి మన పశువులకు సంబంధించిన పశుగ్రాసం పెంచుకోవచ్చు, గొర్రె పిల్లలు పెంచుకోవడానికి కానీ, లేదంటే ఆవులకి గోకులం షెడ్లు కూడా ఇంచుమించుగా 390 దాకా ఈ సంవత్సరం మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ గోకులం షెడ్స్ ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత కూడా ఇంకొంతమందికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది పశువులకు సంబంధించినటువంటి కూడా ఉపాధి హామీలో మనం ఎన్నో పథకాలు వినియోగించుకోవచ్చు. దాన్ని విరివిగా మనం ప్రచారం కూడా చేస్తున్నాము. ఏదైనా దానికి సంబంధించిన మీకు అవసరాలు ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ అంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఎవరున్నారు వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే ఏపీఓ ఏపీఓ లేరా, ఫీల్డ్ వెళ్ళారు. సో వెటర్నరీ అసిస్టెంట్ కానీ మీరు సంప్రదించండి, అవి మనం ఎక్కువగా మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి డ్వాక్రాలో అంటే ఎస్హెచ్జి మహిళా సంఘాలకు కూడా మనం శ్రీనిధి తక్కువ వడ్డీకి మనం అంటే ఇంచుమించుగా 0% వడ్డీకి లోన్ ఇస్తాం. అంటే పశువులు కొనుక్కోవడానికి కానీ, లేదంటే గొర్రె పిల్లలు కొనుక్కోవడానికి కానీ మనం 30,000 రూపాయలకి లోన్ ఇస్తున్నాము. వాటిని మనం కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి. అంటే ఎవరి దగ్గరైనా ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే 1,60,000 వరకు బ్యాంక్ వాళ్ళు ₹1 అంటే మనకి ఏమంటారు మార్టిగేజ్ కానీ పొలం కానీ పూచికత్తు చూపించుకోకుండా మనం పశువుల్ని మెయింటైన్ చేయడానికి అంటే వాటి దానా కానీ మెయింటెనెన్స్ కానీ వాళ్ళు 1,60,000 వరకు మంజూరు చేస్తారు. అంటే ఒక ఆవుకి కానీ ఒక గేదెకి కానీ వాళ్ళు 30,000 చొప్పున మనకి 1,60,000 వరకు గరిష్టంగా మంజూరు చేయాలి. అది ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా. దాంట్లో వడ్డీ 0, ఒక ఏడాది లోపల మనం చెల్లిస్తే 0% వడ్డీ. సో ఈ కార్యక్రమాన్ని కూడా మనం వినియోగించు